కామారెడ్డి జిల్లాలో రుణాలు చెల్లించాలని రైతులకు జిల్లా సహకార సంఘం బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నర్సులాబాద్ బ్యాంక్ సొసైటీలో రుణాలు తీసుకున్నారు రైతులు. కాలం కలిసి రాకపోవడంతో సకాలంలో రైతులు రుణాలు చెల్లించలేకపోయారు. బ్యాంక్ నుండి రుణాలు తీసుకున్న రైతులు బోర్లు వేసుకున్నారు. బోర్లలో నీరు పరకపోవడంతో ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ జిల్లా సహకార సంఘం బ్యాంక్ అధికారులు నర్సులాబాద్, అంకోల్, దుర్గి, మీర్జాపూర్, సంగెం గ్రామాలకు చెందిన రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీలో రైతులు భూములు వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకు ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి రుణాలు మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. రాజేంద్ర, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ సహకార శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎల్టీ లోన్లకు సంబంధించి వెంటనే రుణాలు చెల్లించకపోతే రైతులకు సంబంధించిన భూములను వేలం వేస్తామని నోటీసులు జారీ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని నస్రులాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులకు సహకార శాఖ అధికారులు, సింగిల్ విండో అధికారులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నస్రులాబాద్ మండలం పరిధిలోని అంకోల్, తుర్కి, మిర్జాపూర్, సంగెం గ్రామాలతో పాటు సమీప గ్రామాలకు సంబంధించిన రైతులకు పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలిక రుణాలు, ఎల్టీ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. గతంలో చాలా సార్లు నోటీసులు జారీ చేసిన రైతులు పట్టించుకోకపోవడంతో సహకార శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. రైతులకు సంబంధించిన భూములను వేలం ద్వారా స్వాధీనం చేసుకుంటామని కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన నోటీసులు జారీ చేసిన అధికారులు 26వ తేదీలోగా చెల్లించని పక్షంలో భూములను వేలం వేసి స్వాధీనం చేసుకుంటామని కూడా సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సహకార శాఖ అధికారులు గతంలో కూడా కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేట మండలంలో రైతులకు సంబంధించిన భూములలో ఎర్ర జెండాలు పాతిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా నస్రులాబాద్ మండలంలో రైతులకు నోటీసులు జారీ చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీ చేసి తమను ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సర్కార్ వెంటనే తమపై చర్యలు తీసుకోకుండా ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలకు సంబంధించి బోర్లు వేసినా సరిగా పంటలు పండకపోవడం, భూమి అభివృద్ధి చేసినప్పటికీ పంటలు సరిగా రాకపోవడం కారణంగానే చెల్లించలేకపోయామని రైతులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించిన భూములను వేలం వేసి స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారి తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సహకార శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు రైతులు కోరుతుండగా, మరోవైపు సహకార శాఖ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎల్టీ రుణాలకు సంబంధించి లోన్ల మొత్తాన్ని చెల్లించాలా, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి బాన్సువాడ నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతుంది. రైతులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు హెచ్చు వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. రైతులను ఆదుకుంటామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ నోటీసులు జారీ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ఈ తాజాగా నస్రులాబాద్ మండలంలో రైతులకు నోటీసులు జారీ చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ భూపతి.